ప్రకృతి ప్రకోపించినా దిగాలు పడేది రైతన్నే. పంటలకు తెగుళ్లు సోకినా బేజారయ్యేది ఆ రైతన్నే. లక్షలు వెచ్చించి పంటలు సాగు చేస్తున్నా పంట ఇంటికి చేరితేనే ఆ ఏడాది పంట పండినట్లు లెక్క. ప్రకాశం జిల్లాలో మామిడి పంట తెగుళ్ల బారిన పడింది. బూడిద తెగులు, గొంగళి, తేనె మంచు పురుగు దెబ్బకు ఉలవపాడు తీపి మామిడి చేదెక్కిపోతోంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 25,000 ఎకరాల్లో విస్తరించిన మామిడి తోటల్లో పిందెలు కనిపించని పరిస్థితి నెలకొంది. బూడిద తెగులుకి తోడు తేనె మంచు పురుగు కూడా తోడైంది. పూత దశలోనే రసం పీల్చేయటంతో దిగుబడి భారీగా తగ్గనుంది. కొన్ని చోట్ల పూత మొత్తం రాలిపోవటంతో నష్టం అదే స్థాయిలో పొందుతున్నాడు రైతన్న. ఉలవపాడు మామిడంటేనే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇక్కడ బంగినపల్లి రకం విదేశాలకు కూడా ఎగుమతవుతోంది. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో 1000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. బంగినపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు, బెంగళూరు, నీలం, కొబ్బరి మామిడి, పునారస్, హిమాం పసంద్ రకాలు సాగు చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో ఎకరానికి 2 టన్నుల వరకు దిగుబడొస్తుంది. మామిడి పూతపై ఈ ఏడాది బూడిద తెగులు, తేనె మంచు పురుగు ఆశించి పూత దశలోనే పిందెలు రాలిపోతున్నాయి. దీంతో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒక్కో ఎకరానికి తెగులు నివారణ, పురుగు పట్టకుండా ఉండేందుకు మందుల కోసం 40,000 రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు రైతులు. ఇన్ని చేసినా పూత నిలవలేదని రైతులు వాపోతున్నారు. ఈ తోగిచ్చేసి తేనె మంచుకి ఈ విధంగా నల్లగా పోతుంది పూత. దానివల్ల ఏమంటే ఉన్న పూత కూడా పూర్తిగా ఉన్న పూత కూడా వచ్చేస్తుంది ఈ మంచు వల్ల. దానివల్ల ఏమంటే నల్లగా పోతుంది పూత అనమాట. అంటే ఒక టిప్కి వచ్చేసి మందు వచ్చేసి 20,000 అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇది 4వ కోటింగ్ అండి మందు కొట్టడం. ఈ విధంగా నల్లగా వచ్చేసి పోతా అంటే నల్లగా పోతా ఉంది. పిండి కూడా తయారవట్ట. దీని గురించి ఏ మందులు కొట్టినా మేము కౌలు తీసుకుని రైతులే మళ్ళీ రిటర్న్ డబ్బులు ఎవరు ఒక్కరు 10 లక్షలకి 20 లక్షలు కొని ఉన్నాం దాంట్లో. ఇక ఈ సంవత్సరం అయితే మాకు ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇంకా మేము ఎన్ని మందులు కొట్టినా మా వల్ల కావట్లేదు. ఇప్పుడు 5 సార్లు కొట్టినా కానీ. నిజానికి మామిడి చెట్టుకు పూసిన పూత మొత్తానికి పిందెలు రావని 75% పూత రాలిపోగా మిగిలిన 25% పూతకి మాత్రమే సహజ సిద్ధంగా పిందెలొస్తాయని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని గుర్తించక పూత రాలిపోతోందన్న ఆందోళనలో మందులు పిచికారీ చేయటం వల్ల పూత రాలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం మనకి పూత దశలో ఉంది. ఈ దశలో పూత నిలబడాలనే ఉద్దేశంతో రైతులు అనేక రకాలైనటువంటి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. మామిడిలో సహజసిద్ధమైనటువంటి లక్షణం ఏంటంటే 95% పూత సహజసిద్ధంగానే రాలి ఆ 5% పూత మాత్రమే కాయలుగా, పండ్లుగా తయారవడం జరుగుతుంది. ఇటువంటి అవగాహన లేకపోవడంతో ఏమవుతుందంటే అధికంగా పిచికారీలు చేయడం వల్ల పూత ఇంకా రాలిపోవడం జరుగుతుంది. ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు ప్రాంతాల్లో మామిడికి పండు ఈగ ఆశిస్తోంది. గొంగళి, తేనె మంచు పురుగు వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో దిగుబడిపై ప్రభావం చూపుతోంది. పంటని కాపాడుకునేందుకు తప్పనిసరిగా ఫ్రూట్ కవర్ వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది మామిడి పంట పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు రైతులు. ఉద్యాన శాఖ అధికారులు మామిడి పంట పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాలని వేడుకుంటున్నారు.